దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను అనుకునే ఒక ధనవంతుడు నిత్య జీవం గురించిన ఆలోచనతో ముందుకు సాగాను. మార్గ మధ్యంలో యేసును చూసి సత్పురుషుడా అని పిలిచెను. అప్పుడు యేసు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాడు అని చెప్పును. అప్పుడు ధనవంతుడు, ప్రవ్వా, నేను నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అని అడిగాను. అందుకు యేసు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని అతనితో చెప్పును. అందుకు అతడు, చిన్నప్పటి నుండి నేను అనుసరించున్నానే అన్నను. అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పును. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడుతూ ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. అప్పుడు యేసు శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదు బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పును. దాని ఆత్మీయ అర్థం ఏమనగా, యెరూషలేము నగర ప్రాకారానికి ఉండే అతి చిన్న ద్వారము రాత్రిపూట ద్వారం మూసివేసినప్పుడు ఒంటెలు తమపై ఉన్న సరుకులతో అంటే భారముతో ఆ చిన్న ద్వారం గుండా వెళ్ళలేవు. అవి తమ భారాన్ని దించుకొని మోకాలపై నడిస్తేనే ఆ ద్వారం గుండా వెళ్ళగలవు. దీనిని బట్టి మనిషి తన ధన గర్వాన్ని, ఆశల్ని, భారాన్ని విడిచిపెడితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలడని చెప్పును. అది విన్నవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడగ్గా, మనుషులకి ఇది అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని యేసు చెప్పును. చివరగా, మిత్రమా, ధనము కాదు, దేవుణ్ణి అనుసరించడమే నిత్య జీవానికి మార్గం. ఆమేన్.